మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమార్. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో కాళిదాసు గారు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కాళిదాసు గారు. నమస్కారం. సర్వ విఘ్నహరం దేవం సర్వకార్య ఫలప్రదం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబరచారు మూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా సుమిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్మృత విహారిణి నన్ కృపచూడు భారతి. ఈ వారం ఫలితాలు చూసినట్టయితే అలాగే మీరు అడిగిన విధంగానే ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది, బాగానే ఉంటుంది. ధనధాన్య సమృద్ధి పర్వాలేదు, ఇంట్లో వస్తువులు కూడా బాగానే ఉంటాయి. పెద్దగా కష్టపడకుండానే ఫలితాలు నెరవేరుతూ ఉంటాయి. అంతా సౌఖ్యంగా క్షేమంగా ఉంటారు. బంధుమిత్రుల యొక్క గొప్పతనం వలన వీళ్ళకి ఆశించిన ఫలితాలు నెరవేరుతూ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళు, ఇకపోతే వృషభ రాశి వాళ్ళు అంటే వీళ్ళకి భగవంతుడి అదృష్టం దయ కొంతవరకు పనిచేస్తుంది. మామూలుగా కష్టపడేది తక్కువ, దానికంటే అవతల వాళ్ళ అదృష్టం కానీ భగవంతుడి శక్తి కానీ చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన వీళ్ళు కష్టపడిన దాని ఫలితానికి ప్లస్ ఇంకొక 50% అదనంగా వస్తుంది. అవసరమైన ధనము ధాన్యము సమకూరుతాయి, కానీ ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగా వస్తూ ఉంటుంది, ఇబ్బంది లేదు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఖర్చు సరిపోతుంది. మిథున రాశి వారి ఫలితాలు చూసినట్టయితే ఈ వారంలోకి మిగతా అన్ని రాసుల కన్నా కూడా కొంచెం మెరుగ్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా సాగిపోతూ ఉంటాయి. పెద్దగా కష్టపడే పని కూడా ఉండదు. వాళ్ళ రాశి ఫలితాలు ఈ వారం మటుకు కొంచెం బాగానే ఉంటాయి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అందరికన్నా అధికంగా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు సుఖంగా హ్యాపీగా కాలం గడపచ్చు. ఈ వారం వాళ్ళకి మంచిగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అమాయకత్వంగా ఉంటారు. వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కొంచెం సమయానికి ధనం అందదు కొన్ని పనులకి. ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఏం పర్వాలేదు, అన్నీ సక్రమంగా సర్దుకుంటాయి. కొంచెం ఆ ఇబ్బంది పడినట్లుగా అనిపిస్తుంది. సమయానికి నిదానంగానైనా కొంచెం లేటుగానైనా అవసరమైనవి అందుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కూడా బాగానే ఉంటుంది, భయపడాల్సిన పనేమీ లేదు. సింహరాశి, ఈ సింహరాశికే కొంచెం వాళ్ళకి అనుకున్నవన్నీ సక్రమంగా జరగకపోవచ్చు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మొట్టమొదట అనవసరమైన ఆలోచనలు చేస్తారు, ఒక్కటి కలిసి రాదు. ఈ ఆలోచనలు ఎక్కువైనందువలన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు భగవంతుని నమ్ముకొని వాళ్ళ పని వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేస్తూ ఉంటే ఎలాంటి ఆలోచనలు చేయకుండా దాని పాటికి దొరికిపోతూ ఉంటుంది. సమయానికి అన్ని అందుతాయి. ఇంట్లో స్త్రీలు పిల్లలు వాళ్ళంతా కూడా క్షేమంగా ఉంటారు. వాళ్ళు వీళ్ళకి సహకరిస్తూ ఉంటారు. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా పెద్దగా బాధపడాల్సిన పని ఇబ్బంది ఏమీ లేదు. కన్యారాశి సగం పురుషయత్నము సగం స్త్రీయత్నము, భార్యాభర్తలు కలిసి ఉంటారు, అర్ధనారీశ్వరత్వం. కాబట్టి వాళ్ళు మృదువుగానే ఉంటారు. సంపాదన కూడా అట్లాగే ఉంటుంది. పెద్దగా కఠినంగా ఉండకుండా వాళ్ళ జీవితము సాఫీగా సాగిపోతూ ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, గొడవలు లేకుండా. మనకు అంతకంటే ఏం కావాలి? సంతానం సౌఖ్యం బాగానే ఉంటుంది. సంపాదన పర్వాలేదు, మామూలుగా సాధారణ జీవితం, ఇబ్బంది లేదు. తులారాశి వాళ్ళు, తులారాశి అంటే తక్కిడ తాసు, దానిలో తూచినట్టుగానే వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా చాలా బేరీజుగా వాళ్ళు ఏంటంటే లెక్కలేసుకుంటూ పోతుంటారు. బడ్జెట్ ఏది ఎట్లాగా వేసుకోవాలి, ఏది ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి, ఇది తులారాశి యొక్క ప్రత్యేకత, వాళ్ళ లక్షణం. అందువల్ల వాళ్ళు లిమిట్లో ఉంటారు. జరగబోయేది జరిగిన దాన్ని సరి చేసుకుంటూ మధ్యలో వాళ్ళ ఇబ్బంది లేకుండానే చేసుకుంటారు. దాని తగ్గట్టుగా భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మామూలు సాధారణంగానే ఉంటుంది. కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి, ప్రయాణాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
ఈ కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎండబెట్టకి సహజంగా తగలకుండా చూసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటారు. కానీ ఇతరులను వేధించడంలో అది వేరే, మళ్ళా వేధించేదే. వాళ్ళ వరకు వాళ్ళు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రయాణాల పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు ఉంటాయి కూడా, సెలవులు కదా, ఊళ్ళకి ఇళ్ళకి పోయేస్తుంటారు ఎక్కువగా, అందువల్ల ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రుల ఇళ్లలో పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు ఇలాంటి సూచకాలు జరుగుతూ ఉంటాయి, అక్కడికి పోయేస్తుంటారు. కాబట్టి ప్రయాణం పట్ల జాగ్రత్త వహించండి. ధనుస్సు రాశి వాళ్ళకు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మిథున రాశి వాళ్ళలాగానే వీళ్ళకు కూడా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు పెద్దగా ఉండవు, ఆరోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉంటాయి. వాళ్ళు మామూలుగా సాధారణ జీవితం అనుభవిస్తూ కొంచెం బాగానే, హ్యాపీగానే, సంతోషంగానే ఉంటారు. ధనుసు రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది ఈ వారం. మకర రాశి అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు, బాగుంటుంది. బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది, పండగలు, సెలవులు, అందువలన బంధుమిత్రులు వచ్చిపోతూ ఉంటారు. అలాగే ధనధాన్యాలకు లోటు ఏముండదు, అడిగిన చోట్ల డబ్బులు దొరుకుతూ ఉంటాయి. రుణ బాధలు పెద్దగా ఉండవు, కట్టాల్సిన ఈఎంఐ అటువంటివి కొంచెం తక్కువగానే ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ వారం బాగానే ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఏదైనా షిరిడి కానీ, కాశీ కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలను పోదలుచుకున్నట్టే ఈ వారం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగా భగవంతుడి దర్శనము, భగవంతుడి గురించిన కోరికలు, పూజలు, పునస్కారాలు అవన్నీ నెరవేరుతాయి. ఇంట్లో వాళ్ళు అనుకూలంగా ఉంటారు, బంధుమిత్రులు సక్రమంగా కలిసి ఉంటారు, చాలా బాగుంటుంది. వాళ్ళు పుణ్యక్షేత్రాల మీద దృష్టి కేటాయించినట్టయితే బాగుంటుంది. మేన రాశి వాళ్ళకి మంచి ఫలితం ఉంది, బాగానే ఉంటుంది, అద్భుతమైనటువంటి ఫలితం ఉంది మేన రాశి వాళ్ళకి. వీళ్ళు ఆరోగ్యం బాగానే ఉంటుంది, ఆరోగ్య సూచనలు బాగానే ఉన్నాయి. తర్వాత ఆర్థిక కార్యకలాపాలు కూడా బాగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు, అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. కొంచెము ఊళ్ళకి ప్రయాణాలు చేసినటువంటి అవకాశాలు వస్తాయి, ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది సహజంగా ఎవరైనా చెప్పేది. దేవుడు భగవంతుడు అన్ని చక్కగా చూస్తాడు, ఏమి ఇబ్బంది ఉండదు. ఈ రకంగా ఈ వారం రాసులు మొత్తం కూడాను 12 రాసులు. ఇవి నక్షత్రాలు 27 నక్షత్రాలు, అశ్విని నుంచి రేవతి దాకా. ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్క దానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. ఈ 108 పాదాలని మనము భాగించినట్టయితే మనకి 9 పాదాలు వస్తాయి. ఈ 9 పాదాలతోటి ఒక్కొక్క రాశి కూడా జరిగిపోతూ ఉంటుంది. అంటే ప్రతి నక్షత్రంలో కూడా 2, ప్రతి రాశిలో కూడా 2 నక్షత్రాలు వస్తాయి. కాబట్టి ఇబ్బంది లేదు, బాగానే వాటికి పేర్లు ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారఫలాలు ఏంటంటే తాత్కాలికంగా జరిగిపోతూ ఉంటుందే కానీ ఖచ్చితంగా ఫలానా వ్యక్తికి ఇట్లా జరుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. సొంతంగా వాళ్ళ ఒరిజినల్ డేటా, వాళ్ళ సొంతమైనటువంటి ఆ జాతక చక్రం కనుక దొరికితే దాన్ని చూసి మనం సక్రమంగా చెప్పచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమేమి ఉంటాయి, ఏమేమి జరుగుతాయి, సక్రమంగా కరెక్ట్గా ఉన్నదన్నట్టుగా. ఈ జాతక గొప్పతనం ఏంటంటే మనకి వరాహమిహిరుడని ఒక శాస్త్రజ్ఞుడు ఉండేవాడు విక్రమాదిత్యుడి కాలంలో. విక్రమార్క మహారాజు కాలంలో ఆయన ఆస్థాన కవిగా 9 మంది కవులు, నవరత్నాలు అంటారు, కాళిదాసు ఒక ఆయన, భవభూతి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, దండి. ఈ కవులందరితో పాటుగా వరాహమిహిరుడు అనే శాస్త్రజ్ఞుడు కూడా, జ్యోతిష శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆ రాజుకి, భోజరాజుకి లేక ఒక పిల్లవాడు పుడతాడు, మగ పిల్లవాడు. వాడి జాతక చక్రం చూడమంటాడు. ఈయన కాసేపు లెక్కబెట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. రాజు ఎట్లా ఉన్నా సరే చెప్పు, నేనేం బాధపడను అని ఆయన చేత హామీ తీసుకున్న తరువాత ఆయన కొంచెం నిలకడగా ఉండనిచ్చి అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఈ పిల్లవాడికి సంవత్సరం తిరిగేసరికి పంది వలన మరణం ఉంటుంది, పంది వలన శూకరం, వరాహం వలన మరణం జరుగుతుంది ఈ బిడ్డకి అని ఖచ్చితంగా జాతక చక్రం. దాన్ని ఏమాత్రానికి ఏమీ లేదా, అవకాశం లేదా, మనం ప్రయత్నం చేసుకుంటాం అంతేగాని జరిగిపోతుందని చెప్తాడు. మరి ఎలాగా అట్లాంటప్పుడు సరేనని ఈ రాజు అప్పటికీ పాపము పెద్ద అంతస్తు మీద మిద్దె కడతాడు. ఒక అంతస్తు మీద 7 అంతస్తుల మిద్దె కట్టి ఆ పైన ఒక రూము ప్రశాంతంగా ఉంచి అక్కడ ఈ పిల్లవాడిని ఉంచి బొమ్మలు బుడ్లు అక్కడ పెట్టి ఆడుకుంటూ చేస్తూ వానికి ఒక దాబీని నియమించి జాగ్రత్తగా చూసుకుంటాడు పాపం.
అక్కడికి ఎందుకు పోతుంది పంది అంత ఎత్తుకు పోలేదు కదా, అందుకని ఏమీ లేదు అంటే మన ప్రయత్నం మనం చేద్దాం అని జరిగిపోతుంది. 364 రోజులు జరిగిపోతాయి, ఇబ్బంది లేదు. 365వ రోజు వస్తుంది. ఇవాళ సాయంత్రం గడిచిందా పంతులు చెప్పింది వేస్ట్ అవుతుంది. అక్కడ ఆయన చెప్పడం కాదు, శాస్త్ర ధర్మం. ఈ జాతకం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ పిల్లవాడు అట్లా దోగాడుతూ పోయి అక్కడ జెండా ఎగరేస్తుంది. వాళ్ళ సామ్రాజ్య చిహ్నము పంది, వరాహం. శ్రీకృష్ణదేవరాయలు కూడా సామ్రాజ్య చిహ్నం వరాహం. అట్లాగైనా ఆ జెండా మీద ఈ వరాహ బొమ్మని పెట్టుకున్నాడు. ఈ పిల్లవాడు పోయి ఆ దారం లాగేసరికి అది దాని మీద ఉన్నటువంటి ఇత్తడి బొమ్మ, పంది రూపంలో ఉంటుంది బొమ్మ, శోకరము వరాహము, అది వచ్చి పిల్లవాడి మీద పడింది, చనిపోయినాడు. మొత్తానికి పంది వలన మరణం జరిగింది. అప్పుడు రాజు సరే ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు, తర్వాత సంతానం కలిగింది, అది వేరే సంగతి. కానీ ఈ శాస్త్రాన్ని ఇంత కూలంకషంగా ఇంత గొప్పగా నువ్వు బాగా మదించావు, చాలా గొప్పగా చేసావు, అందువల్ల నీకు మంచి పేరు. అక్కడి నుంచి వరాహమిహిరుడు అని పేరు పెట్టాడు, ఆయన పెట్టాడు ఈ బ్రాహ్మడికి. వరాహమిహిరుడు అని పెట్టి ఆ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని అద్భుతంగా రాశాడు. దీన్ని భారతీయులు పాటిస్తూ ఉన్నారు. కానీ అంత భవిష్యత్తు పూర్తిగా తెలుసుకున్నాం చేసేది ఏముండదు, పెద్దగా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యంత వరకు కొంతవరకు మార్చుకోవచ్చు, అంతేగాని పూర్తిగా ఆయు ప్రమాణాన్ని 50%, 50% మాత్రమే జాతకం జరుగుతుంది. ఇలాంటి విశేషాలు మనం ముందు చెప్పుకుందాం, ఇంకా చాలా వస్తాయి. కాసేపు ఈ వీటిలోకి పోయిన తర్వాత ఏదైనా ధర్మ సందేహాలున్నా, ఏదైనా నక్షత్రాన్ని గురించి కానీ దోషాన్ని గురించి కానీ అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ప్రేక్షకులు నన్ను అడిగారు అనుకోండి, వాళ్ళ సంతృప్తిగా సమాధానం చెప్తాం. సాధ్యంత వరకు శాస్త్రం మీద దృష్టి పెట్టి తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అది అక్కడ తెలుసుకొని చేసి, కాకపోతే పరిమితులు కొంతవరకు పరిమితిని పాటిస్తాం. ఇప్పుడు 6 నియమాలు ఉన్నాయి. ఎక్కువగా తిన్నందువల్ల ప్రమాదం, అజీర్ణం చేస్తుంది. అలాగని అసలు తినలేదనుకో నీరసం వచ్చి పడిపోతాడు. అందుకని దాన్ని ఎంతవరకు అంతవరకే, పూర్తిగా దాని మీద ఆధారపడి దాంతో జీవితము అనుకోకూడదు ఎప్పుడు కూడా. అది నా సలహా. సార్ కదండి, ఈ వారం రాశి ఫలాలు 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. ధన్యవాదాలు.